హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. అందరు ఎలా ఉన్నారండి? చూడండి, నేను ఒక రెసిపీ చేస్తున్నాను ఈరోజు. పచ్చి అరటికాయల్ది మంచూరియా అండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ పచ్చి అరటి పళ్ళని బాగా కడుక్కొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. బాగా మరగాలి. చూడండి, జస్ట్ ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే చాలు. మరి ఎక్కువ ఉడకబెట్టకండి, బాగుండదు. ఒక 10-15 మినిట్స్ అయితే చాలు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను, కానీ మా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం చేసినా ఎంత బాగా కుదిరిందే అంటున్నారు. అసలు చాలా బాగా వచ్చిందండి. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొన్ని వీడియోలు నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా, కాబట్టి నేను ఇంకా కొత్త వీడియోలు ట్రై చేస్తానండి. ఇలా కొత్తగా అది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తాను మీకు. చూడండి, బాగా ఉడికినాయి కదా అన్నీ. మొత్తం బనానా అంతా ఒలిచేసి చూడండి, నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఈ షేప్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే బనానా అంటే ఎలా ఉంటాయో అనేసి తినలేరు కదా, కాబట్టి చూడండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, మరి ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ 1.5 స్పూన్ వేసాను. చాలా సింపుల్ అండి, ఈజీ మెథడ్. అన్నీ మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొంచెం మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. నేనైతే వేసాను 1/2 టీ స్పూను. చూడండి, ఒకసారి అలా బాగా అన్ని ముక్కలు అల్లం పేస్ట్ వేసాం కదా, కొంచెం అలా చేత్తో అనేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలిపి కనిపెట్టుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి పెట్టుకుందామండి, ఒక 15-20 మినిట్స్ తర్వాత తీసాను. చూడండి, మూత తీసిన తర్వాత కొంచెం మ్యాగ్నెట్ అవుతుంది బాగా. ఇప్పుడు ఒక లెమన్ పిండుకొని 1 నిమిషం పాటు మూత పెట్టిద్దాము. లెమన్ వేసాం కదా, తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా బాగా కాల్చుకోండి. భలే టేస్టీగా ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి తింటుంటే ఉంది నా సామిరంగా, అంత బాగున్నాయి టేస్ట్ మాత్రం. మీ పిల్లలు ఇంకా మీరు చేసినారంటే ఇంకా వదిలిపెట్టరు. పచ్చి అరటికాయ అంటే ఏంటో తెలియని పిల్లలు ఉంటారు, అసలు వాటిని టేస్ట్ చేసిండారు ఎప్పుడు. కానీ ఇలా చేసి పెట్టండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు మీతో. అంత బాగున్నాయి టేస్ట్ ఇవి. చూడండి, బాగా కాలినాయి కదా. మీరు నల్లగా అయినాయి అనుకుంటున్నారు వీడియోలో, కానీ లేదండి, కరెక్ట్గా సరిపోయినాయి. మిగతావన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్తో అన్నీ వేసి పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒకసారి అలా ఫ్రై చేసి కొంచెం మగ్గాల. కొంచెం అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, చిన్న స్పూన్ పెట్టుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి. ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని. తర్వాత నేను ఒక చిన్న టమాటాలో 2 పేస్ట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే టమోటా సాస్ అంట, తర్వాత సోయా సాస్ అంట, ఇవన్నీ అవసరం లేకుండా చేస్తున్నానండి నేను. టమాటో ప్యూరీ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, ఒకసారి కలుపుకోండి. అదంతా ఆయిల్ పైకి తేలల్లా,
ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం సేపు మగ్గనివ్వండి దాన్ని. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కారము, ఎందుకంటే అందులో వేసింటామండి కారం, కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. ధనియా పొడి, కొంచెం సాల్ట్ కూడా అందులో ఉంటుంది, మనం వేయించి పెట్టుకున్నాం కదా పకోడా, వాటిల్లో ఉంటుంది, కాబట్టి దీనికి టేస్ట్ తగినంత వేసుకోండి. బాగా ఫ్రై చేసి అది ఆయిల్ అంతా పైకి తేలితే అప్పుడు పర్ఫెక్ట్గా అది రెడీ అయినట్టు. ఆ ఆయిల్ తేలింది. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అవన్నీ వేసేస్తున్నాను. పకోడాలన్నీ వేసి బాగా రోస్ట్ చేయండి. ఒక్కసారి చేత్తో అలా చూడండి, బాగా ముక్కలకంతా అది మసాలా ఉంది కదా, మొత్తం అంతా పట్టేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ అద్దరిపోయింది. మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంది. పైన లెమన్ పిండుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు లెమన్ పిండుకొని తింటుంటే ఉంటుంది. అట్ట లేదండి, మీకు కావాలా అయితే ట్రై చేయండి. అలాగే నాకు లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.